వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్జర్ పాషా మాట్లాడుతూ ముస్లిం అభ్యున్నతికి పాటుపడే పార్టీ బీజేపీ మాత్రమే, కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు మైనారిటీ ఓటు బ్యాంక్ మాత్రమే అని అన్నారు. ఇక్కడ జిల్లా నాయకులు తాజ్ గారు, షహజాద్ గారు, హసీ గారు, ఫయాజ్ గారు, షాబీర్ గారు, హఫీజ్ గారు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు అఫ్జర్ పాషా గారు మీడియా మిత్రులందరికీ కూడా అస్సలాముఅలైకుం, నమస్తే. ఏదో విషయమే ఎప్పుడైతే ఎలక్షన్ వస్తాయో అప్పుడే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మైనార్టీలు గుర్తొస్తారు. 5 సంవత్సరాలు మైనార్టీలు ఏమయ్యారో, వారి యొక్క జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయో, వారి యొక్క పిల్లల చదువు సాగుతుందా లేదా, వారికి పూట గడుస్తుందా లేదా, వారి యొక్క జీవన ప్రమాణం ఎట్లా ఉంది, వారు ఎలా బతుకుతున్నారని కూడా ఎవరు ఆలోచించరు. కేవలం ఎలక్షన్ రాగానే ఎట్లయితే చీమలలో కూడా వెళ్ళడం వస్తుందో అట్లాగే ఎలక్షన్ రావడంతోనే ఎంత కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఒక మాఫియా ఏర్పడి, మాఫియా లాంటి ముస్లిం నాయకులతో, ఇలా నేను మాఫియా అంటాను ఎందుకంటే అసలు నేను పురాణం చెప్తుంది అన్ని మతాలను అందరికీ సమానంగా చూడాలని చెప్తుంది. అలాంటిది కొంతమంది ముఫ్తీలను, కొన్ని సంఘాలను, జమాతే ఇస్లామీ, హిందూ కానీ మిగతా కొన్ని సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అమ్ముడుపోయే సంఘాలు. అమ్ముడుపోయే సంఘాలు అయితే వాళ్ళు ఏమని భయాన్ని ఇవ్వాలి, ముస్లింలు ఏ ప్రాంతంలో ఏ లీడర్ వంచుకుంటే ఆ లీడర్ కోటేసుకొని చెప్పాలి. అలా కాకుండా ఏం చేస్తున్నారు, ఈ జమాతే హిందూ కానీ మిగతా వాళ్ళు కానీ కాంగ్రెస్ కోట అని చెప్తున్నారు. ఇది ఖురాన్కు విరుద్ధంగా ఉండేది. ఇది ఎలక్షన్లకు, మతాలకు, రాజకీయాలకు, మతాలకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. మతం ఇంట్లో నమాజ్ చేసుకునే మసీదులో ఉండాలి, కానీ ఈ రాజకీయంలో ఇది ఉండకూడదు. ఏ వ్యక్తికి ఈ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది, ఎవరైతే మంచిలో వాళ్ళు ఎన్నుకోవడానికి స్వేచ్ఛ ఉంది. దాన్ని హరించే హక్కు ఏ మౌలికి లేదు, ఏ ముల్లాకు లేదు, ఏ జమాత్కు లేదు. ఇది స్పష్టంగా దిగదలుచుకున్నాం. ఎందుకంటే ఎలక్షన్ రాగానే మీకు సదా ఈ ఫత్వాలు ఇవ్వడం కానీ, ఇలా ఒక సపోర్ట్ చేయడం కానీ, అంతకుముందు మీరు ఎక్కడ పోయారు? ఈ ఇమాములు కానీ, ఈ సంఘాలు కానీ, జమాత్ ఉస్మాన్ హిందూ కానీ ఎందుకు సచార్ కమిటీ రిపోర్ట్ ప్రకారము ఎస్సీల కంటే నా ముస్లిం సోదరులు వెనుకబడి ఎందుకు ఉన్నారు? ఏ రోజైనా మీరు క్వశ్చన్ చేశారా? ఈ మత నాయకులు కానీ, ముల్లాలు కానీ, మౌల్వీలు కానీ ఏ రోజైనా క్వశ్చన్ చేయరు. కేవలం ఎలక్షన్ రాగానే బీజేపీ కోటేయద్దు, కాంగ్రెస్ కోటేయండి. ఇదేం రాజకీయం? అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీ పార్టీకి పారలేదు, అప్పుడు కూడా కాంగ్రెస్కు, తర్వాత బీఆర్ఎస్కి ఏమన్నారు. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఇవ్వడము ఈ దేశంలో మెజారిటీ ముస్లింలు ఒప్పుకోవడం లేదు. మెజారిటీ ముస్లింలు మీ అందరూ తెలిసిన విషయమే. మెజారిటీ ముస్లింలు ఎక్కడైతే వారి యొక్క తరక్కి జరుగుతుందో, వారి యొక్క సంక్షేమం జరుగుతుందో, ఏ నాయకుడైతే తమ పట్ల విశ్వాసాన్ని కనబరుస్తారో వారికి మాత్రమే ఓటు వేస్తారు. మాటకంటారు మోడీజీ గారు ముస్లింలకు విరుద్ధము, బీజేపీ ముస్లింలకు విరుద్ధమని. అసలు బీజేపీ మాత్రమే ముస్లింలకు వికాసం చేసే పార్టీ. ఎందుకంటే 70 ఏళ్ళ స్వతంత్రంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింల కంటే వెనుకబడినట్లు చేసింది. కానీ మా మోడీ గారు వచ్చిన తర్వాత, మా వాజ్పేయి గారు వచ్చిన తర్వాత అసలు ముస్లింలకు చాలామందికి వ్యవసాయం ఉండదు, వారు కేవలం వ్యాపారం మీదే ఆధారపడి ఉంటారు. కాబట్టి వాజ్పేయి గారు దూర ఆలోచనతో అప్పుడు ఉండడానికి మకాన్, వ్యాపారం చేయడానికి దుకాన్, ఈ మకాన్ దుకాన్ అనే స్కీమును భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు స్టార్ట్ చేశారు. సో అట్లాగే ఈ మైనారిటీ విద్యా సంస్థలు కూడా ఎవరు స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఓవైసీ గారు బాగా సంపాదిస్తున్నారు కదా, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొని, అది కూడా మా వాజ్పేయి గారి పుణ్యమే. సో దయచేసి ఈ మతపరమైన దాన్ని తీసుకురాకండి. ఇది మన ప్రజాస్వామ్య దేశము. మతపరంగా ఆల్రెడీ పాకిస్తాన్ విడిపోయింది, ఇంకా మతం లేదు. ఈ దేశంలో ఉండే భారతీయులంతా అందరూ కూడా ఒకటే. ఈ దేశంలో ఉండే భారతీయులంతా ఒక్కటే. కాబట్టి మేము భారతీయులము. ఆ రోజు ఎవరైతే ఈ దేశంలో మేము ఉండలేము, ఇక్కడ మాకు పద్ధతి లేదన్నారో అట్లా ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండేందుకు కూడా ఒక సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాం. కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు అవన్నీ చేయకండి. మోడీ గారు చేసే ప్రతి స్కీమ్లో కూడా దాదాపుగా ఎక్కువగా లాభం పొందింది ముస్లింలే. రేషన్ ఇంతవరకు కూడా మనం పొందుతున్నాం. ఆ రోజు కోవిడ్ టైం నుంచి ఇప్పటిదాకా కూడా రేషన్ వస్తుంది. ఆ రేషన్లో కేవలం హిందువులకి ఏమని ఉంది, ఏమన్నా ఆర్డర్, ముస్లిం తినట్లేదు అన్నము. ముస్లింలు ఇమాంతో ఉన్న ముస్లింలు ఎవరైతే సహాయం చేశారో, ఎవరైతే మనకు 4 మెతుకులు అందిస్తున్నారో వారి పట్ల ఖచ్చితంగా వారు విశ్వాసపాత్రలు ఉంటారు. విశ్వాసానికి మారు పేరే ఇస్లాంలో ఖచ్చితంగా ఫస్ట్ విశ్వాసంగా ఉండమంటారు.
ఎవరైతే నీకు చనిపోయే స్టేజ్లో ఆ కరోనా టైంలో ఎవరు ఆ సాయం చేయకపోయినా ఆ రేషన్ వల్ల బతకగలిగాము. కాబట్టి ఖచ్చితంగా ముస్లింలు బీజేపీ వెంట ఉంటారు. అట్లాగే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో మన ముస్లింలకు ఇవ్వట్లేదా? ఉజ్వల యోజనలో ముస్లింలకు ఏమి ఇవ్వద్దని ఉన్నారా? అట్లాగే హైదరాబాద్లో కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో కానీ ఈ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, అంటే మా పెడస్టేరియన్లో అమ్మిదోరు ఉంటారు. వాళ్ళకు హ్యాకర్స్ స్కీమ్ అని ఒకటి మోడీ గారు చెప్పారు. దాంట్లో దాదాపుగా ఇన్స్టాంట్గా 10,000 తర్వాత ₹1,00,000 వరకు ఎలాంటి ఏం లేకుండా సబ్సిడీగా రుణాలు ఇస్తున్నారు. మరి దాంట్లో ముస్లింలు లేరా? అట్లాగే నయీ మంజిల్, వస్తాద్, తర్వాత నయీ రోష్ని, ఇట్లా నున్నర్ హట్, మీ అందరూ తెలిసిన విషయమే. ముస్లింలకు ఎవరు కూడా వ్యవసాయం తక్కువ ఉంటుంది, వారి యొక్క చేతి వృత్తుల ద్వారానే బతుకుతారు. కాబట్టి వారి యొక్క హున్నర్, వారి యొక్క నైపుణ్యాన్ని పెంచడం కొరకు వారికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సొంతంగా బతికేటట్లుగా ఈ వేరే పార్టీలంతా ఏం చేస్తున్నారు, ఉచితంగా ఇచ్చి సోమరు చేస్తున్నారు. ఇస్లాం దానికి విరుద్ధము, హరాం పైసా నహీ ఖానా, ఒట్టిగా సోమరిగా వచ్చే ధనాన్ని ముస్లింలు ఎప్పుడూ అంగీకరించరు. బాగా కష్టపడదాం, పని చేద్దాం, మన కాళ్ళపైన మనం బతుకుదామంటారు. కాబట్టి వారిలో ఉన్న నైపుణ్యాన్ని పెంచడం కొరకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వారి కాళ్ళపైన స్వయం సమృద్ధిగా ఉండేటట్లు చేయడమే మోడీ గారి లక్ష్యం. కాబట్టి ఈ ఎన్ఎంఎఫ్డిసి నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని మోడీ గారు వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా నిధులు ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా చాలామంది ముస్లిమ్స్ ఇక్కడ ఏమైందంటే తెలంగాణలో అసలు ముస్లింలకు విరుద్ధం అని ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ సెంట్రల్ స్కీమ్ ఏమీ కూడా అందకుండా చేయడం జరిగింది. అసలు దాదాపుగా 82 స్కీములు ఉన్నాయి మైనార్టీస్కి. అవన్నీ ఎవరికి తెలియకుండా చేసే గవర్నమెంట్ ఇది. మేము తెలుసు ఆయుష్మాన్ భారత్ ఎంత మంచి స్కీమ్, అది రాకుండా చేశారు. మైనార్టీ స్కీమ్స్ అంటే రాకుండా చేస్తున్నారు. కాబట్టి దయచేసి ముస్లింలు నేను అప్పీల్ చేస్తున్నాను, అసలు ఎంత మోసం జరుగుతుంది, మీరు ఆ మోసాన్ని గ్రహించండి. మతం పేరు చెప్పి ఊరికే అంటారు, ముస్లింలను కూర్చోపోదొస్తున్నారు, వాళ్ళపైన సామూహిక దాడి చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు అంటే దానికి సమాధానం ఉండదు. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో అంటారు. ఉత్తరప్రదేశ్లో నా ముస్లిం సోదరులు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ గుండారాజు పోయింది, యోగిరాజు వచ్చింది. అక్కడ ఎవరినో చంపేశారు ముస్లిం అంటారు. ఆయన ముస్లిం నేను భావించను, ఎందుకంటే నేరం చేసేవాడు ముస్లిం కాదు. నేరానికి మతానికి సంబంధం ఉండదు, నేరస్తుడు నేరస్తుడే. ఇంకోటి కామన్ సివిల్ కోడ్